గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. థ్యాంక్ యూ. శివాని, నీ టెన్నిస్ ప్రాక్టీస్ ఎలా నడుస్తుంది? చాలా బాగుంది మ్యామ్. నెక్స్ట్ మంత్ టోర్నమెంట్ కూడా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, మీతో ఒక మాట. ప్రశ్నలు అడగని వారు స్టూడెంట్సే కారు. అడుగు. మ్యామ్, మన స్కూల్లో బొల్లెడని మొక్కలు చెట్లు ఉన్నాయి. వీటిని మాలి చూసుకుంటాడు, కానీ ఈ చెట్లని మీరే చూసుకుంటారు. ఇది అందరికీ తెలుసు. వీటిల్లో ఏం విశేషం ఉంది? ఇది తెలుసా? సపోటా. మరిది? దేవగన్నేరు. ఇది మంజు. ఇంకిది ఆనంద్ మూర్తి. మంజు, ఆనంద్. ఇవి చెట్లే కాదు, నా 95 బ్యాచ్. నా మొట్టమొదటి బ్యాచ్. వాళ్ళకి నేను చదువు నేర్పాను. వాళ్ళు నన్ను టీచర్గా తయారు చేశారు. ఇంకా ఇది సత్యమూర్తి. క్లాస్లో పెద్ద క్వశ్చన్ మార్క్. వీడి ప్రశ్నలు ఈ మ్యాథ్స్ టీచర్ని హిస్టరీ స్టూడెంట్గా మార్చేశాయి. ఇంకా ఇది నీలాగా స్పోర్ట్స్ జీనియస్ ఉషామూర్తి. ఇంకా ఆ బ్యాక్ బెంచెస్ ని చూస్తున్నావా? క్లాస్ లో రాకెట్ లాంచర్స్. ఈ మధ్యనే సొంతంగా స్టార్ట్అప్ లాంచ్ చేశారని విన్నాను. బాబాయ్, కానీ ఈ చెట్లకి ఈ 95 బ్యాచ్ కి ఏంటి కనెక్షన్? ఆ బ్యాచ్ పాస్ అయి వెళ్తున్నప్పుడు అందరూ తమ తమ పేర్లతో ఒక్కొక్క ముక్క మ్యామ్ కి గిఫ్ట్ చేశారు. క్లాస్ ముందుకు వెళ్ళిపోయింది, కానీ మ్యామ్ మాత్రం అక్కడే ఉండిపోయారు 95 బ్యాచ్ తోనే. కానీ ఇప్పుడు వీటి నుండి విడిపోయే టైం వచ్చింది. విడిపోవడం ఎందుకు? మీకు తెలీదా? వచ్చే వారం మ్యామ్ రిటైర్ అవుతున్నారు. ఓ అవును. పేజీలెన్నో తిప్పాను ఆ పుస్తకంలో, కథలెన్నో మిగిలున్నాయి ఆ పుస్తకంలో. రావు మ్యామ్. చెప్పండి మ్యామ్, ఎలా ఉన్నారు మీరు? సారీ, గుర్తుపట్టలేదు. మ్యామ్ ఎలా గుర్తుపడతారు? మీ మొక్కలు ఇప్పుడు చెట్లుగా మారాయి. మ్యామ్, ఆనంద్ మూర్తి, రోల్ నంబర్ 28. మ్యామ్, సునీతా రెడ్డి, రోల్ నెంబర్ 18. డాక్టర్ చిన్మయ్ శెట్టి మ్యామ్. పాత్రలను ఎవరో కనుగొన్నారు, వాటిని పోషించేందుకు వచ్చేశారు. ఇదంతా నువ్వు చేసావా? మీ ఫేర్వెల్ గిఫ్ట్, బ్యాచ్ ఆఫ్ 95 ఫ్రమ్ ద బ్యాచ్ ఆఫ్ 25. ప్రతి ఒక్క పేజీ, ప్రతి ఒక్క కథ ముఖ్యం. అన్నీ కలిపితే పూర్తయింది పుస్తకం. ఇతరులను సంతోషింపజేసి తాను సంతోషపడేవారే జీనియస్. పార్లెజీ. జీ అంటే జీనియస్.